వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో ఒకవైపు ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ, ఇబ్బందులు పడుతున్నప్పటికీ పెన్షనర్ల దగ్గర పైసలు లేవు, పెన్షనర్లకు ఇచ్చేందుకు డబ్బులు లేవు. మరోవైపు సంక్షేమాలకు కూడా లేవు, ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయడానికి కూడా డబ్బులు లేవు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు 5,000 కోట్లతోటి గాంధీ సరోవర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి కదులుతూ ఉన్నాడు. మరోవైపు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 500 కుటుంబాలకి నోటీసులు జారీ చేశారు. మరోవైపు తాజాగా మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే గడిచినటువంటి అనేక ఎన్నికలు తీసుకుంటే పూర్తి స్థాయిలో డౌన్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ అంశాలు కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు తుర్కా నరసింహ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. అండ్ మోడీ టీంలో కూడా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. కీలకంగా సౌత్ ఇండియా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మెంబర్గా కూడా ఆయన ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి గాంధీ కుటుంబం, ఏంటి గాంధీ కోసం విగ్రహం కట్టడం ఏంటి, మరి ఒకప్పుడు తెలంగాణలో ఆర్థికంగా లోటైనటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని సంక్షేమాలకి ఇచ్చే పరిస్థితి లేదు, అభివృద్ధికి రూపాయి తీసే పరిస్థితి లేదు, చీలిస్తే డబ్బులు లేవన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఎట్లా కడుతున్నాడు గాంధీ విగ్రహం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కూడా రాహుల్ గాంధీకి కూడా నేను 1000 కోట్లు పంపిస్తే అవసరమైతే అంటూ కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు నరసింహ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. తుర్క నరసింహ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఏం సార్, ఇవాళ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు చూసిన తర్వాత బీజేపీ ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకు డౌన్ అయిందంటే ఏం చెప్తారు? బీజేపీ ఐడియాలజీ గ్రాఫ్ ఏం తగ్గలేదండి. కాబోతుందంటే మున్సిపాలిటీలో మేము సొంతంగా మేము గెలవలేదు. అంటే మా దీన్ దయాల్జీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త ఉన్నారో వారు చెప్పిన ప్రకారము మా పార్టీ కానీ ఏ పార్టీ కానీ గెలవాలంటే మా పార్టీ ఐడియాలజీ 20% ఉండాలి. 15-20% ఐడియాలజీ బిల్డప్ ఉన్న కార్యకర్తలు స్ట్రాంగ్ ఉండాలి. వేవ్ క్రియేట్స్ ఒక 20% చేయాలి. నాయకత్వం స్థానిక నాయకత్వం 20% కావాలి. మేము ఐడియాలజికల్గా మాత్రం మా పార్టీ ప్రకారం 20% మొత్తం ఉన్నాము. కానీ వేవ్ క్రియేట్ చేయడం స్థానిక నాయకత్వం మాకు లోపాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రాలేకపోయారు. స్థానిక నాయకత్వం లోపాలు ఉన్నాయంటున్నారు, వేవ్ క్రియేట్ చేసే ఉంటాయి. ఎక్కడ వేవ్ క్రియేట్ చేసినట్టు ఆ యొక్క వేవ్ అయితే కనపడలే. మరి వేవ్ క్రియేట్ చేయలేదు మేమంటున్నాం కదా, మేము క్రియేట్ చేయలేకపోతున్నాం కదా. దానివల్ల ఎక్కడ లోపం ఎక్కడ కనిపిస్తుంది బీజేపీలో? లోపల బీజేపీ మాలో కోఆర్డినేషన్ ఒకటి, మెయిన్ కోఆర్డినేషన్ ఒకటి లేకపోవడము. తర్వాత కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వకపోవడము. కార్యకర్తలకు ఏంటంటే ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చేది మండల్ లెవెల్లో, జిల్లా స్థాయి లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో కేంద్ర పథకాలు ఏంది, దీన్ దయాళ్ ఉపాధి, స్వయంప్రకాశ్ ఉంది, మన వృత్తులు ఉపాధులు, మన ఐడియాలు ఏంది, మరి ఇన్ వాట్ వే వీఆర్ డిఫర్ ఫ్రమ్ అదర్ పార్టీస్. అది ఇవాళ ఒక కార్యకర్త కూడా లీడర్ లెక్క ఫీల్ కావాలి, లీడర్ కూడా కార్యకర్త ఫీల్ అయ్యి సర్వీస్ చేయాలి, బీ సర్వెంట్ వైల్ లీడింగ్, పేదలకు సర్వీస్ చేయాలని చెప్పేసి ఎన్ని సిద్ధాంతం ఉంది. సైద్ధాంతంగా మేము బలోపేతం ఇంకా అయ్యే ట్రైనింగ్ క్లాసులు వెనుకబడి ఉన్నాం. తర్వాత కేంద్ర పథకాలు ఏతుందో అవి కింది స్థాయికి ఎట్లా తీసుకుపోవాలి, ఏంది మన కార్యకర్త ఎట్లా బిల్డప్ కావాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా అందాలి, ఫస్ట్ మన కార్యకర్తలు అందాలి, ప్రజలకు ఎట్లా అందాలి అనేది మేము అట్లా ట్రైనింగ్లో కొంచెం లాగింగ్ అయిపోయినాము. కానీ కోఆర్డినేషన్ ల్యాకింగ్ కార్యకర్తల్లో కూడా ఒకంత నైరాశ్యం నిండింది అని అనిపిస్తుంది మీకు? అంటే ఒక్కటే అండి, మీ ఎక్కువ మేము చెప్పదలుచుకోలే. మా దాంట్లో యమ లీడర్స్ ఉండరు. మా రాజాసింగ్ పూర్తి హిందూవాది, కార్డు కట్టిన జాతీయవాది, పూర్తి హిందూవాది. మా బండి సంజయ్ ఆయనకు అరవింద్ వారు ఒకటరు, ఈటల రాజేందర్ ఆయన పేదల యొక్క అంత్యోదయ సిద్ధాంతం ఒకటి ఆయన ఒకటి ఉంటాడు. అట్లా హిందుత్వము, అంత్యోదయము, తర్వాత ఒక్కొక్కరు ఒక్క దాంట్లో ఉన్నారంట. ఒక గదా యుద్ధం ఉంటారు, ఆయన ఒక బాణం వేస్తారు, ఒక అస్త్రశస్త్రాలు మస్తుంటారు, ఒక కత్తి యుద్ధం చేస్తారు, ఒక ధర్మంగా ఉంటారు, నీతిగా ఉంటారు. ఇట్లాంటి ఒక్కొక్కరు ఒక బాణం, ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. కానీ ఆయుధాలు ఇచ్చే కాడ మేము కొంచెం ఆయుధాలు ఒకరికి ఇచ్చే బదులు ఒకరికి ఇచ్చిన గద ఇచ్చే బదులు ఆయనకి ఏమి ఇచ్చినా మేము బాణం ఇచ్చేవారికి ఏంది కొంచెం ఫెయిల్. దాంట్లో పేరు అంతే. జస్ట్ అంత మా దాంట్లో లీడర్లు కాదు, భావజాలం కాదు, పార్టీ మీద అభిమానం కాదు. మీరు ఒక్కరు చూడండి, ఇప్పుడు ఏ యూత్ బీజేపీ అంటారు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అనే సామెత ఉంటుంది. అట్లా మీ దాంట్లో టూ మెనీ కుక్స్ అయిపోయారా బీజేపీలో తెలంగాణకు? టూ మనీ కుక్స్ ఏం కాలే. చెప్పినగా ఎంతమంది దానికి అంత సమాధానం చెప్పినాగా, ఏ ఆయుధం ఎవరికి వెళ్ళినా ఫెయిల్ అయిన గంతవరకే, అంతవరకు. కానీ మా దాంట్లో లీడర్స్ లే కాదు, ప్రజాభిమానం కాదు, లేక కాదు. తర్వాత యూత్ అంతా ప్రజలంతా మమ్మల్ని ఆరాధించకపోవడం కాదు. ఎందుకంటే మీరు చూశారుగా ఎంపీ ఎలక్షన్ ఎట్లా వచ్చినాయో. అదే అంటున్నా, ఎంపీ ఎలక్షన్లో గెలిచారు, గ్రామ సర్పంచులు పూర్తి స్థాయిలో తగ్గిపోయింది, థర్డ్ ప్లేస్ పడిపోయారు. మున్సిపాలిటీలో గెలవనటువంటి థర్డ్ ప్లేస్ పడిపోయారు. ఎందుకు గ్రాఫ్ క్రమేపీ పడిపోతుంది? 3 కారణాలు అండి. ఏ ఆయుధం ఎవరికి ఎట్లా ఇవ్వాలనో అది ఇవ్వలేకపోయినా ఒకటి. తర్వాత ఏంటంటే మేము ట్రైనింగ్ క్లాసులు అవుతుంది, అవగాహనలు అవుతుంది. కొత్త వాళ్ళు వస్తే మేము ఎట్లా మింగిల్ చేసుకోవాలి, కొత్త వాళ్ళతో మీ ఎట్లా మింగిల్ కావాలి, వాళ్ళు ఎట్లా మింగిల్ కావాలి, ఇమీడియట్లీ వాళ్ళకు కూడా మా కొత్త వాళ్ళకి కూడా మా ఐడియాలు చెప్పాలి. ఇట్లా బీజేపీ అంటే గిట్ట సిస్టమ్ చెప్పాలి వాళ్ళకి. మేము కొంచెం దీంట్లో కొంచెం ల్యాగింగ్ ఉండవట్లేదు. అంటే కొంచెం ఈ కొత్త నీళ్ళు పోతలు కాకపోవడం అదొకటి. కానీ ఇట్లా ఆయుధాలు ఎవరికొరికి ఇచ్చేసామని చెప్తున్నారు కదా. కానీ వాళ్ళ బీజేపీ తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయమని ఏ విధంగా చెప్తుంది?
ఎప్పటికైనా ప్రత్యామ్నాయం అండి. ఎప్పటికంటే ఎప్పటికి అంటే ఇప్పుడు కూడా మేము ప్రత్యామ్నాయమే. మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉండో ఏందో ఆయనకి అర్థం కాదు. అంతకుముందేమో బీజేపీలో ఉండా, లేకపోతే టీడీపీలో ఉండా, లేకపోతే నిజంగా కాంగ్రెస్లో ఉండా, లేకపోతే ఆయన సొంతంగా ఉండా. ఈ 4 స్తంభాల ఆట మీద ఆయన ఉండడు. అంతే కదా! తర్వాత కేసీఆర్ కుటుంబం వాళ్ళ పాలన ఏందో, వాళ్ళది క్లియర్‌గా ప్రజలకు అర్థమైంది. వాళ్ళ నుంచి కూడా డివిజన్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్టర్‌నేట్‌గా మేమే ఖచ్చితంగా ఐక్యంగా ఉంటాం. మాకే ప్రజలు కానీ నరేంద్ర మోదీ గారు పదే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడినా కూడా ఆ ఐక్యత ఇదే రావట్లేదు అంటున్నా కదా. కదా! ఇదే అంటే నేను చెప్పినవే మోడీ గారు కూడా చెప్తారు కదా! కానీ ఐక్యత రావట్లేదు కదా. ఐక్యంగా మొన్న కూడా చెప్పిండు కదా! మొన్న క్లియర్‌గా మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్ట సపోర్ట్ చేస్తారని చెప్పి చివరిలో కూడా వచ్చినాయి కదా! క్లియర్‌గా కాంగ్రెస్ వాళ్ళకి ఎట్ట సపోర్ట్ చేస్తారు లోకల్ బాడీస్‌లో మీరు కేంద్రంలో కాంగ్రెస్ ముక్త భారత్ అని మా స్లోగన్ కాదు. కార్యకర్తలు చేస్తే మీ నాయకులు లోకల్ లీడర్స్ వాళ్ళ నాయకులు ఇస్తే కార్యకర్తలు కూడా రేపు డివియేషన్ అయ్యే ఛాన్స్ ఉంటే మేము బాధపడుతున్నాం. కాబట్టి అది వీళ్ళు సమాధానం చెప్పాలి. మా రాష్ట్ర నాయకత్వమా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకు మేము కానీ సపోర్ట్ చేస్తామని చాలా చెప్పాలి. మంది బీజేపీ నాయకులు రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని మున్సిపాలిటీల్లో గెలిపించేందుకు మీ యొక్క స్థానిక నాయకత్వాన్ని కూడా పక్కన పెట్టి ఓట్ చేసినటువంటి పరిస్థితి కదా. పటాన్చెరు ఇస్నాపూర్ విషయం తీసుకుంటే ఎంపీ రఘునందన్ రావు గారు స్పష్టంగా చెప్తున్నాడు కదా బయటికి. ఏమని చెప్తున్నారు? అది పార్టీ సిద్ధాంతం అని చెప్తున్నారా? లేకపోతే పార్టీ ఆర్డర్ అని చెప్తున్నారా? అది ఏం అంటే స్థానికమైనటువంటి ఈక్వేషన్ల ప్రకారం మేము బీఆర్ఎస్ కు ఓటేసినామని చెప్తాను కదా. అదే ఉందట నెంబర్. అది ఉంటే మేము కార్యకర్తలంతా బలోపేతంగా ఉంటారు, నైతికంగా ఉంటారు. కార్యకర్తలు సిగ్గుపడతారు కదా అట్లా చేయడం వల్ల. అంటే నాయకులు అట్లా చేయడం వల్ల కార్యకర్తలు సిగ్గుపడతారు. 40 ఏళ్ళు 30 ఏళ్ళు కార్యకర్త సర్వం త్యాగం చేసుకున్నాడు ఐడియాలజీకి కలిగి భారతీయతకు, జాతీయతకు, ప్రజల కోసము, హిందుత్వం కోసము త్యాగం చేసిన కార్యకర్తలు ఏమని బాధపడతారంటే కాంగ్రెస్ని ముక్తం చేయాలన్నారు. తర్వాత కాంగ్రెస్కి మేము ఓటేస్తాం, బీఆర్ఎస్కి మేము డైరెక్ట్ పోయి ఓటేస్తాం అనేది కార్యకర్తలది పార్టీ విధానం కాదు. నాకు తెలిసినంత వరకు అయితే నిదానం అయితే చెప్పాలి, కార్యకర్తలు చెప్పాలి. నిజంగా పార్టీ విధానం అయితే స్టేట్ లీడర్స్ కానీ సెంట్రల్ లీడర్స్ కానీ ఇది పార్టీ విధానము. లోకల్ మీరు కాంగ్రెస్కి అది చేస్తే కానీ కాంగ్రెస్ ఆయన రఘునందన్ రావు చెప్తున్నాడు. ఆయన ఎవరైతే అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారో ఆయనే స్పష్టంగా చెప్పారు స్థానిక ఈక్వేషన్ మా కార్యకర్తలు ఇద్దరు చెప్పాలి కదండి. ఈయన చెప్తాడు రఘునందన్ రావు చేసింది కాబట్టి చెప్పగలుగుతారు, కవర్ చేసుకున్నారు. మరి ఈయన కూడా చెప్పాలి కదా, పార్టీ నాయకత్వం కూడా చెప్పాలి అని చెప్పింది కరెక్ట్ అని చెప్పినప్పుడు కార్యకర్తలకు మనోధైర్యం వస్తప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయానికి వస్తారు వాళ్ళు కూడా. కానీ అధ్యక్షుడు ఎన్నిక తర్వాత అంటే అధ్యక్షుడు మార్పు తర్వాత ఏమన్నా బీజేపీకి తగ్గుముఖం పడుతుందా స్టేట్లో ఏమన్నా గ్రాఫ్? తగ్గుమొత్తం ఏం పడలేదండి. బీజేపీ తగ్గుమొత్తం పడితే ఇంత రావు. నేను చెప్తాను కదా 20% మాకు ఐడియాలజికల్గా బేస్ ఉన్నది. దాన్ని వేవ్ క్రియేషన్ అవుతుంది, కొత్త వాళ్ళు రావడం అవుతుంది. దానికి కొంత బ్యారియర్స్ ఏర్పడవచ్చు అంతవరకు, కానీ మేము తగ్గలే. మీరు మా బేస్ అనే ఓట్స్ మా కౌంటర్ ఏంటంటే కాంగ్రెస్ చూడండి మీరు. తర్వాత 6 months క్రితం రేవంత్ రెడ్డి 6 months క్రితం మేము ఉన్నాం కదా మొత్తం. అవే వాటిలో అట్టర్న్ అయిపోయింది. ఇటు వచ్చే గాలింది అట్టర్న్ అయిపోయింది. మీరేమో చాలా పథకాలు చెప్తున్నారు, మోదీ గారు పథకాలని చెప్తున్నారు తెలంగాణకు వస్తున్నాయని. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక్క నయా పైసా రావట్లే తెలంగాణకి అంటారు. ఇక్కడ ట్యాక్స్ కాంగ్రెస్ వల్ల బుద్ధున్న నాయకత్వం అయితే నిజంగా గడ్డి తినే మాటలు కాకుంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ఎంత పోతుంది, కేంద్ర ప్రభుత్వం నీకు ఎంత ఖర్చు పెడుతుంది, నువ్వు ఎంత జిఎస్టీ తీసుకుని నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు పేదోళ్ళకి అవుతుంది. ఏది ఎస్సీ కార్పొరేషన్కి అవుతుంది, ఫెడరేషన్కి అవుతుంది, గ్రామాలకు అవుతుంది, స్థానిక ప్రభుత్వాలకు అవుతుంది. మీరు చూడండి ఎంత ఖర్చు పెడుతున్నారు, కేంద్రం ఎంత వస్తుంది చూడండి. మీరు దమ్ముంటే చెప్పాలా కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా గ్రామాలలో డబ్బులు ఎవరికి వస్తుంది? ఎగ్జాంపుల్ స్థానిక ప్రభుత్వాలు లోయర్ బెల్ట్ కదా, లోయర్ లెవెల్ కదా. ఈ లోయర్ లెవెల్లో స్థానిక ప్రభుత్వాలలో డబ్బు ఎవరిది వస్తుంది? మొత్తం కేంద్రంలో వస్తుంది. మీరు చూసుకోండి. కానీ చెప్పుకోలేకపోతున్నారు. మీరు వస్తుందని చెప్తారు కానీ ఎక్కడ మీరు రికార్డ్స్ ప్రకారంగా మీ నాయకత్వం ఎక్కడ లోపం కనిపిస్తుంది చెప్పుకోలేదు. మీద కాలు పెట్టి అరే నా కొడుకులారా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెడతారు, 2 రూపాయల కిలో బియ్యం పెట్టాలి చెప్పాలి. మామూలు అడగాలి, కుత్క మీద కాలు పెట్టి అడగాలి ఆఫీసర్ని కానీ ప్రభుత్వాన్ని కానీ. అదే కదా మేము చేయలేకపోతున్నాం. కానీ సన్న బియ్యం రేవంత్ రెడ్డి క్రెడిట్ తీసుకుంటున్నాడు ఆల్రెడీ. క్రెడిట్ తీసుకుంటారండి అందరూ మొత్తం గ్రామాల్లో మొత్తం చేసేది రేవంత్ రెడ్డి అంటారు. మొత్తం వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారు కదా. గ్రామాల్లో మొత్తం మురికాలు అవుతుంది, ఇది గ్రామాల్లో ఫండ్స్ అవుతుంది, సెంట్రల్ ఫండ్స్ అవుతుంది, తర్వాత ఈ శ్మశానంలో వాటికలు అవుతుంది. మీరు చూడండి ఏ ఫండ్ అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లెక్క చేసి చెప్పండి, అది దమ్ముంటే అట్లా చేశానండి మీరు. కాబట్టి మీరు కూడా లేకపోతే మేధావులు కూడా చూడండి, అది మేధావులు కూడా చెప్పాలి. ఇదంతా విలేకరులకు మీకు కూడా మీడియా కూడా మీకు అవసరం. అది లోయర్ లెవెల్లో ఎవరికి అందుతున్నాయి, ఎవరు డబ్బులు అవుతున్నాయి, నరేంద్ర మోడీ డబ్బులు అవుతున్నాయా, ఈయన అవుతున్నాయా? ఒకటి ఫెడరల్ ఒకటే ముత్తుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఫెడరల్ అంటే ఏంటండి, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు, ఈ 3 ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. నువ్వు డబ్బులు వచ్చిందేమో రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ ఇవన్నీ తీసుకుంటావు, మరి డబ్బులు పెట్టేదేమో నేషనల్ గవర్నమెంట్ పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. నువ్వు మ్యాచింగ్ గ్రాంట్స్లో మ్యాచింగ్ సర్వశిక్ష అభియాన్ అవుతుంది, తర్వాత నేషనల్ బీసీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ అవుతుంది, నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ ఉంది. ఎన్నో కేంద్ర ప్రభుత్వ డబ్బులు కొంత గ్రాంటింగ్ మ్యాచింగ్ గ్రాంట్ అవి వస్తాయి. అవి వేరు వీళ్ళు ఎందుకు తేవాలి కదా. ఫెడరల్ స్టేట్ గా ఉన్న దాంట్లో
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా మీరు నిధులు ఇస్తా ఉంటున్నారు కదా, మరి అట్లాంటప్పుడు బీజేపీ ఎందుకు డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నాం కదా, అదే అంటారు. నేను అదే క్వశ్చన్ ఇస్తున్నాను, డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకంటే వీళ్ళు తేరండి. ఈ కుటుంబ పాలకులు ఏంటంటే చిన్న కుటుంబ పాలకులు, పెద్ద కుటుంబ పాలకులు, వీళ్ళు ఇంతకుముందు చెప్పిన మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్స్ ఉంటాయి, ఆడ 60 రూపాయలు ఉంటాయి, వీళ్ళు 40 రూపాయలు పెడితే 60 రూపాయలు వస్తాయి, వీళ్ళు 40 రూపాయలు పెట్టరు, వీళ్ళు అప్పులు చేస్తారు, వాడు జోలికే పోరే వీళ్ళు. వాడు జోలికే పోకుండా కొన్ని వందల కోట్ల వేల కోట్లు మురిగిపోతాయి కేంద్రంలో. అదే డబుల్ ఇంజిన్ సర్కార్ ఖచ్చితంగా ఇచ్చేచ్చుగా మురిగిపోతే మరి. అట్లీస్ట్ ఇయ్యరండి మీ గ్రాంట్. అదే ఫెడరల్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్ కొంత వేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కొంత వేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ 60 రూపాయలు రెడీగా ఉన్నాయి, 100 రూపాయలు 40 రూపాయలు మీరే వేయాలి. వీళ్ళు వేయరు కదా, వీళ్ళు అప్పులని రకరకాల. అరే వీళ్ళు దరిద్రులు, వీళ్ళు ఏం తింటారో, గడ్డి తింటారో, ఇంకేమన్నా మలం తింటారో నాకు తెలియదు. కానీ ఉద్యోగస్తులు అండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రజాసేవ చేసి వాళ్ళు ప్రభుత్వానికి సేవ చేస్తే వాళ్ళు వచ్చిన డబ్బులతో వీళ్ళు అభివృద్ధి అయ్యి ఐదీని ఈదీని మొత్తం పందుల లెక్క మెక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేయరండి. 60 ఏళ్ళు దాటుతాయి ఆయనకు, 60 ఏళ్ళు దాటి హెల్త్ బాగుండదు, బీపీలు షుగర్లు, బిడ్డ పెళ్ళికి ఉంటుంది, ఇల్లు కట్టాలి, ఒక ఇల్లు కట్టేది ఉంటుంది, బిడ్డకు అల్లుడికి ఆల్సి వస్తుంది, రకరకాలుగా ఎన్ని బాధలు పడుతున్నప్పుడు అవి వస్తే గీత అయితే చెప్పి అప్పులను చెప్తారు వాళ్ళు. అది రిటైర్డ్ అయినాక ఇంత ప్రెషర్స్ పెడతాను, ఎంతోమంది చచ్చిపోతున్నాడు. సిగ్గుందా ఇంకేమన్నా? సిగ్గుందంటే నా ఫైనాన్స్ మినిస్టర్ వాడు మలం తింటుండే వానికి అర్థం కావాలి. తర్వాత రాష్ట్ర క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకోవాలి. క్యాబినెట్ కూడా ఇంకోటి ఏంటంటే క్యాబినెట్ కూడా ఎవరి నిర్ణయం తీసుకొని చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్లో ఏముంది, ఎవరిని కాడ మోనార్కు, నేను నా ఫీలో నేను ఉంటాను, నువ్వు జోలికి రావద్దు, నా రెవెన్యూ ఫీలో నేను మంత్రి, నా జోలికి నువ్వు రావద్దు. అది ఎవ్వరికి వాళ్ళు పంచుకొని దోసుకుంటారండి. అది తప్ప ఏం లేదు. అది అరే మీరు ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్స్ ఉంటారు, ఎస్సీ కాంట్రాక్టర్ ఉంటారు, బీసీ వడ్డర సగర కాంట్రాక్టర్స్ ఉంటారు, ఎస్సీ లేబర్ కాంట్రాక్టర్స్. వాళ్ళకి బిల్లులు రాకుండా పని చేసినాము, బిల్లులు రాకుండా 2-3 సంవత్సరాలు తిరగాలండి సెక్రటరీ చుట్టూ. వాళ్ళని 10% ఇవ్వాలి. ఆ 10% ఇస్తే వాడు కాంట్రాక్ట్ బిల్లు ఇస్తారు. అవన్నీ మిగిలేదా ఇంత? చిన్న కాంట్రాక్టర్లు పాపం సఫర్ అయిపోయి రోడ్ల మీద పడతారు. వాళ్ళు భూములు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని. సిగ్గుండా ప్రభుత్వానికి ఏమన్నా? ఆ ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాడు, వానికన్నా బుద్ధి ఉండాలా? ఏం పేరు, డిప్యూటీ, వానికి బుద్ధి ఉండాలా? వాడు ఏం తింటానని, ఎవరికి చేస్తానని, ఏ మంత్రి నేను, ఎట్లొచ్చాను నేను, ఏ యొక్క సామాజిక వర్గం వచ్చాను నేను? కనీసము వాళ్ళకి చేయకుండా రకరకాల ముచ్చలు చెప్తూ ఉంటారు, ఇది పెడతా, అది పెడతా, ఇది చేస్తా, వాడు గాంధీ సరవర్ అది తీసుకొస్తాను చెప్తాడు. అది ఇప్పుడు గాంధీ సరోవర్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీరు కూడా గాంధీ అంశాన్ని లేవనెత్తున్నారు. ఏంటి గాంధీ సరోవర్ ఆ యొక్క పెద్ద ఎత్తున విగ్రహం కట్టి 500 కుటుంబాలను రోడ్డుకి వెళ్ళినటువంటి అవసరం ఉందా తెలంగాణలో? ఇప్పుడు గాంధీని అడుగున గాంధీ ఆత్మని పొడుస్తారండి కాంగ్రెస్ వాళ్ళు. గాంధీ ఆత్మని పొడుస్తారు, హింస పెడతారు గాంధీ ఆత్మకు. ఎందుకు పెడతారంటే గాంధీ ఏం చెప్పారండి? అహింస చెప్పారు. తర్వాత గాంధీ ఏం చెప్పారండి? గ్రామరాజ్యం రామరాజ్యం చెప్పారు. వృత్తులు ఉపాధులు డెవలప్ చేయని చెప్పారు. గాంధీ ఏం చెప్పారండి? చెరకును బట్టి స్వదేశీ అని చెప్పాడు. అంటే ఏంటి చెరకును ఎందుకు పెట్టాడు ఆయన? మన వస్తువులు మనం తయారు చేసుకోవాలి, మన వృత్తుల్ని అభివృద్ధి చెందాలి, మన వృత్తులు అభివృద్ధి చెంది కుటీర పరిశ్రమగా మారి ఒక స్వయం సమృద్ధమైన ఆర్థిక వ్యవస్థలు ఏర్పడి రామరాజ్యం గాంధీ చెప్పాడు. దాన్ని మొత్తం నిర్వీర్యం చేసింది కదా. మొత్తం డబ్బును చేతులు ఈ వృత్తులను పెట్టారు. కాంగ్రెస్ 60 సంవత్సరాలు 70 ఏళ్ళు చేసి గాంధీ విధానికి వ్యతిరేకం కదా. ఇంకొకటి గాంధీ అహింస పెట్టినంటే మీరు ఏం అహింస పాటించారండి? రౌడీలు, గూండాలు, రౌడీ రంగడు, తుపాకి రావడం, బెదిరించడం, చంపడం మీరు చేసిన పని చిన్నగా ఉన్నాయా? మతకాలు లేపడం 90 అంటే 91 అండి. 91 హైదరాబాద్లో ఒక ముఖ్యమంత్రి ఎన్ని మతకాలు లేపారు మీరు? మీ కాలంలో ఎన్ని మతకాలు జరిగినాయి? ఎన్ని మతకాలు ఏ స్టేట్ జరిగినాయి? ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది అమాయకులు బలైపోయారు? మీకు గాంధీ అనే పేరు ఎత్తుకునే అర్హత మీకు ఉందా అని అంటాను నేను. గాంధీ ఎత్తుకునే పేరు ఎత్తుకునే అర్హత గాంధీకి ఏం చెప్పండి? ఖద్దరు వేసినా వేయలేదా? ఖద్దరు డ్రెస్సులు ఏమని చెప్పండి లేదా? ఖాదీని కానీ తర్వాత ఈ చేనేతను డెవలప్ చేయమని చెప్పండి చేయలేదా? మీరు చేనేత కార్మికులు 70 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళ పాలనలో వాళ్ళు ఎందుకు భీమాన్ని సూరతపోయి ఇల్లు ఆకలి వదిలిపెట్టిపోయారు? ఎందుకు ఊరేసుకుని చచ్చిపోయారు? ఇవన్నీ కాంగ్రెస్ విధానం కాదు. నీకు ఇదంతా గాంధీ తత్వం, ఇదంతా గాంధీతో లింక్ అయిన వ్యవహారం కదా. కాబట్టి ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీ గాంధీ విగ్రహం కోసం కుటుంబాల కోసం అవసరమా? అదే చెప్తాను. నిజంగా గాంధీ సోషలిజం భారతీయ జనతా పార్టీది. అట్టడుగు వర్గాన అణిగమణిగి ఉన్నట్టు కష్ట జీవులపైకి ఎత్తవాలని అన్నారు. గాంధేయ సోషలిజం మేలన్న ఇది గట్టి సిద్ధాంతమే రాజన్న అని చెప్తారు. ఇది గ్రామరాజ్యము రామరాజ్యము వృత్తులు ఉపాధులు స్వదేశీ. నీవు దమ్మంటే స్వదేశీ ఉద్యమం ఎత్తుకోవాలి. నువ్వు స్వదేశీ అనడా లేదా గాంధీ? మరి స్వదేశీ ఉద్యమం నువ్వెందుకు ఎత్తుకోలేవు? అది భారతీయ జనతా పార్టీలో ఎత్తుకుంటుంది. స్వదేశీ వస్తువుల్ని వాడరో రోరన్న, విదేశీ వస్తువుల్ని విడవరో రోరన్న. పెడదాం పాటు దీని ఉద్యమం చెప్దాం పాటు. సరే ఓకే, గ్లోబల్ ఎంటర్ అయిపోయినాం మనం. గ్లోబల్ ఎంటర్ అయిపోయినప్పుడు కూడా చైనా వాడు చెప్తున్నా మన వస్తువులు వాడుకుందాం, మనం కూడా మన వస్తువులు వాడుకుందాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు
మోదీకి కాంపిటీటర్ అయ్యే అవకాశం కనిపించింది. ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున ఉక్కు ఉక్కు విగ్రహం కట్టాడు ఆయన కూడా, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అటువంటి విగ్రహం ఇక్కడ గాంధీది కడితే మీరు ఎందుకు విభేదిస్తున్నారనే చర్చ కూడా వస్తుంది. అంటావు కదా కట్టాలండి. అది ఎవరేమ్మా దెయ్యాలే వేదాలు వల్లించేటువంటి కదా, నువ్వు గాంధీ హనుమాన్ చంపుకుంటా. మేము ఉక్కు మనిషి సర్దార్, ఉక్కు మనిషి సర్దార్ ఖబర్దార్ గర్జనతో అని మేము పాడబడతాం. నువ్వు సర్దార్ వల్లభాయ్ పాడబడతావా? సర్దార్ వల్లభాయ్ ఎప్పుడు ఇచ్చినావు నువ్వు? భారతరత్న అవార్డు ఎప్పుడు ఇచ్చినావు నువ్వు? సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చే ప్రధానమంత్రి పదవి కూడా గుంజినావు కదా. ఓటు చోరు చేసి 14 కోర్ కమిటీలో 13 మంది అంటే అందరు సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇచ్చారు ప్రధానమంత్రి కావాలని. మరి ఓటు చోరు చేసినావు కదా, ఓటు చోరు నువ్వే చేసినావు కదా. చేసేది మొత్తం నువ్వే, చేసేది మొత్తం ఓటు చోరు చేసేది నువ్వే, గాంధీని ఆత్మను చంపేది నువ్వే. అడుగున నువ్వు గాంధీని చంపాను, గాంధీ గురించి చెప్పుకొని దెయ్యాలు వేదాలు పిలిచినట్టు ఇంకెందుకు రేవంత్ రెడ్డి గారు? అసలు రేవంత్ రెడ్డి గారి కన్ఫ్యూజన్ ఏ పార్టీలు ఉన్నా ఏందని చెప్పేసి కన్ఫ్యూజన్ కవర్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ ఓకే, కానీ మీరెందుకు మీ పార్టీ తరఫున ఇవాళ ఆ యొక్క బాధితుల పక్షాన నిలబడలేకపోతుంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలబడుతోంది. ఏ బాధితులు? ఆ యొక్క నోటీసులు ఇచ్చి అపార్ట్మెంట్లు కూలుస్తూ ఉంటున్నటువంటి ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ గాంధీ విగ్రహం కోసం మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరు చేశారండి? ఈటలను చేయలేదా? ఈటలను మీరు చూసారు, ఈటలను ఉద్యమం చేసిన ఇప్పుడు ఈ గాంధీ విగ్రహం కడుతున్నటువంటి సందర్భంగా రీసెంట్ గా భూసేకరణకు నోటీసులు ఇస్తే మీరు ఎందుకు బీజేపీ పార్టీ తరఫున ముందుకు రావట్లేదు అంటున్నా. భూసేకరణ చేయడం తప్పేం కాదు, కాకపోతే భూసేకరణ నువ్వు గాంధీ కోసం ఎవరి కోసం గవర్నమెంట్ భూసేకరణ చేయొచ్చు, అది వేరు. కానీ ఉద్దేశం ఉంది, అపార్ట్మెంట్ ఉద్దేశం తప్పంటారు అనేది. అంటే మసి పూసి మామిడికాయలు చేసి గాంధీ తత్వం ఎత్తుకుంటే నా యొక్క విదేశీ వారసులు ఉండు కదా, ఈ గాంధీ ఏది డూప్లికేట్ గాంధీలు ఉండు కదా, డూప్లికేట్ గాంధీ కుటుంబం మెప్పు కోసం వాళ్ళ కాళ్ళ కింద పడి ఈ యొక్క మొత్తం వాళ్ళ కాళ్ళ కింద పెడదామని చెప్పేసి వాళ్ళ దీవెనలో ఆశీస్సులు పొందామని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గాంధీ పేరు ఎత్తుకుంటే తప్ప ఏం లేదు. ఎందుకంటే ఏదో ఎత్తుకోవాలి కదా, ఎత్తుకుంటే డూప్లికేట్ గాంధీ ఏంటి? మళ్ళీ మీరు కొత్త వివాదం తెర మీద తీసుకొస్తున్నారు. వీళ్ళు డూప్లికేట్ గాంధీ కాకుండా అసలు గాంధీలా నెహ్రూ తాత పేరు ఏం పేరు? గాజుద్దీన్ గాజీ. గాజుద్దీన్ గాజీ నెహ్రూ యొక్క తండ్రి, మొయిన్ ఖాన్ మోతీలాల్ నెహ్రూ తండ్రి. గాజుద్దీన్ గాజీ ఆయన ఢిల్లీలో ఓ పోలీస్ ఆఫీసరు 1857 తిరుగుబాటు జరుగుతున్న కాలంలో అప్పటిదాకా మొఘులే పరిపాలిస్తారు ఢిల్లీని 1857 వరకు. ఆ మొఘుల్లో అతని వారసుడే ఆయన గాజుద్దీన్ గాజీ కొడుకు మనవడు ఈయన. ఎవరు? నెహ్రూ. మీరు చూసుకోండి గూగుల్ కానీ ఎక్కడైనా కొలుచుకొని చెప్తాడు. ఆయన ఎవరు? బాబర్, అక్బర్, ఔరంగజేబు వారసులు వాళ్ళు మొఘుళ్ళు అంటే. అందుకనే మీరు చూసు కదా ఇందిరాగాంధీ కానీ, తర్వాత రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ, తర్వాత నెహ్రూ కానీ ఎన్నిసార్లు వీళ్ళు బాబర్ సమాధి పోయి నవాజ్ చూసారు. గూగుల్లో కొట్టని చెప్తారు, గూగుల్లో కొట్టండి. ఎందుకంటే వాళ్ళు మొఘులు కాబట్టి వాళ్ళు తగిలించుకున్న పేరు కదా అదే. అసలుతో వాళ్ళు గాజీ పోయి నెహ్రూ అయినారు, నెహ్రూ పోయి గాంధీ అయినారు, గాంధీ పోయి ఇంకోటి అవుతారు. వాళ్ళ విదేశీయులు మొత్తం ఇది ఎక్కువ మధ్యాసం నుంచి వచ్చిన వాళ్ళు మొఘుల కాలంలో. తర్వాత వీళ్ళు ఈమె విదేశీయులు ఆమె వచ్చింది. వీళ్ళు జాతీయత లేదు, తర్వాత దేశీయత తెలియదు. దేశంలో ఉన్న తర్వాత రామాయణం ఏంది, మహాభారతం ఏంది, వేదాలు ఏంది, ఉపనిషత్తులు ఏంది, తర్వాత నలంద ఏంది, తక్షశిల విశ్వవిద్యాలయం ఏంది, అది ఎప్పుడుండ్రు, మనకు లింకేజ్ ఏంది, మన వారసత్వం ఏంది, మన సాహిత్యం ఏంది, మన సంగీత సాహిత్యాలు ఏంది, మన సాహిత్య వారసత్వం ఉంది, వీళ్ళందరికీ చెప్పారు కదా, అసహించుకుంటారు కదా. మీరు విద్యాశాఖ మంత్రి ఎవరు చెప్పారంటే ఫస్ట్ స్వాతంత్రం వచ్చినప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎందుకు పెట్టారు? తర్వాత ఫక్రుద్దీన్ అహ్మద్. నేను నెహ్రూ కాలం మొత్తం ముస్లిమ్సే పెట్టారు కదా, ముస్లిం విద్యాశాఖ మంత్రి పెట్టేసి విద్యను మొత్తం మార్చారు కదా. మొత్తం అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్ అని చెప్పారు కదా. నీకు వీళ్ళు అంటే ఎట్లా విదేశీవాదము, ఎట్లా మతత్వం, ఎట్లా ఇస్లామీకరణ అంటే నేను చెప్తాను. నేను వీళ్ళు చేసే పని ఏముంది? మన రాజు పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, తర్వాత అశోకుడు కానీ, తర్వాత చరకుడు కానీ, సుశ్రుతుడు కానీ, వీళ్ళందరి పేర్లు చెప్పరు. తర్వాత దక్షిణ భారత రాజేంద్ర చోళుడు కానీ, రాజరాజ చోళుడు కానీ, తర్వాత ఈ యొక్క మధుర, మీనాక్షి, కంచి, కానాక్షి, రామేశ్వరం టెంపుల్ ఎవరు కట్టారు, ఎట్లా కట్టారు, ఎప్పుడు కట్టారు అని దాని చరిత్ర వీళ్ళు చెప్పరు. అసలు ఏం లేదు, మూసేయాలంతే. మూసేసి ఎవరు కథం ఇందిరాగాంధీ కాంచే, నెహ్రూ కాంచే అన్నీ తగిలించుకునే పేరు పోయి వాళ్ళందరూ తగిలించుకునే పేరే. గాంధీ, నెహ్రూ ఈయన తగిలించుకునే పేరు కదా. నేను అంటే అది కాంగ్రెస్ పార్టీ కూడా తగిలించుకునే పేరే. అసలు ఇది కాంగ్రెస్ కాదంటే నేను ఏది వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ కాదు, ఇది సుభాష్ చంద్రబోస్ పనిచేసిన కాంగ్రెస్ కాదు, ఇది తర్వాత ఇది శాస్త్రి గారు పనిచేసిన కాంగ్రెస్ కాదు, ఇది ఏం కాంగ్రెస్? కాంగ్రెస్ ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు నిలయమైన ఇందిరా కాంగ్రెస్. ఇందిరా కాంగ్రెస్ ఇది అసలు కాంగ్రెస్ కాదు. ఇందిరా కాంగ్రెస్ కాంగ్రెస్ ని దాన్ని మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. అది అసలు ఇప్పుడు విగ్రహం కట్టడం వల్ల వాళ్ళ మెప్పు ఎందుకు వస్తుంది? ఎవరయ్యా? రేవంత్ రెడ్డి గారికి మెప్పు ఎందుకు వస్తుంది? వాళ్ళ మెప్పు ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళ మెప్పు లేకుండా, కుటుంబం మెప్పు లేకుండా ఉంటుంది ఆ కాంగ్రెస్. ఆయన కాళ్ళ కింద పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ మెచ్చి వసూలు ఆనాడు డబ్బుల గురించి మూటల గురించి మాట్లాడితే రీసెంట్ గా
1000 కోట్లైనా ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి తల ఓ చెయ్యేసి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అంటే వ్యాఖ్యలు మీరు చూడండి, నైజామానికి డబ్బులు, పన్నులు, పౌరత్వ ఆస్తులు వసూలు చేసింది ఎవరండి? ఉండగా ఒక వర్గం ఉంది కదా. వాళ్ళు దొరలు, భూస్వాములు, అక్కడ రెడ్డిలో కొంతమందో, వెలమల్లో కొంతమందో ఇచ్చిర్రు కదా. ఆ బ్రిటిష్ వారికి ఇచ్చిర్రు కదా. బ్రిటిష్ వారికి కూడా ఏది అగ్రహారాలు ఏర్పరచుకున్న వీళ్ళు బ్రాహ్మిన్స్‌ను, కర్ణాలను వీళ్ళు వసూలు చేసి ఇచ్చారు కదా. ఇప్పుడు కూడా ఈయన చేసే పనేది మన రాష్ట్రం యొక్క డబ్బులు తీసుకుపోయి వసూలు చేసి ఆ రాజుకి ఇస్తాండ్రు. ఏది ఏ బాబర్ రాజు, తర్వాత మొఘల్ రాజులకి వీళ్ళు ఇస్తారు డబ్బులు పోయి. అట్లా ఇస్తేనే ఈయన తెచ్చుకున్న డబ్బులు. అప్పుడు కూడా ఇప్పుడు రాష్ట్రం డబ్బులు మొత్తం ఈయన ఇస్తాను కదా. కేసీఆర్ గారికి ఇక్కడ డబ్బులు తీసుకుపోయి అక్కడ పార్టీ ఆఫీసులు పెట్టలేదా? అట్లా అంటది. కేసీఆర్ ఇంకా డబ్బులు తీసుకుపోయి అక్కడ ఏదో అఖిలేష్ ఏదో ఒక మమతా బెనర్జీకి ఇచ్చలేదా? గట్లనే ఈ రాష్ట్రం తెలంగాణ తెచ్చుకుందుకు అందుకే అనిపిస్తుంది అప్పుడు అట్లా. అట్లా అంటే ఏంటంటే దీన్ని తాకట్టు పెట్టడం, వాళ్ళ యొక్క పదవుల కోసము ఇవన్నీ నాటకాలు వేస్తారు. ఏది ఈ గాంధీ అని. నీకు దమ్ముంటే ఇవ్వచ్చు కదా. ఎంతోమంది చచ్చిపోతారు. ఎంతోమంది ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ ఉద్యోగులు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత విషయం. గాంధీని అడుగడుగున ఆత్మహత్య చంపిన వాళ్ళు వీళ్ళ అండి. గాంధీ గురించి మాట్లాడి సిగ్గుండాలి వాళ్ళకు. దమ్మంటే రమ్మండి, గాంధీ ఏం చెప్పిండు, మీరు ఏం చేస్తారు అన్నది. ఆ దమ్ము వాళ్ళకు ఉండదు. సో ఇప్పుడు ఏంటి సార్ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అది రేవంత్ రెడ్డి పాలన కాదండి. రాష్ట్రాన్ని దోసుకొని 10 మంది గజ దొంగల పాలన ఇది అంతే. ఎవరు సగం వాళ్ళు దోసుకుంటారు. ఇక లక్షల కోట్లు, వేల కోట్లు పొంగులేటి కట్టి వస్తాయి. తర్వాత ఈయనకు బట్టి విక్రమార్కకి వస్తాయి. వాళ్ళు ఏముందంటే నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావద్దు. మంచిగా దోసుకుందాం అంతే. మంచిగా దోసుకుంది. అరే నాకు విచిత్రం అవుతుంది. 10% ఇరిగేషన్ బిల్ రాదు, 12% వానికి ఇవ్వాలంటే బయటకు నాకు అస్సలు అర్థం కావట్లేదు. వీళ్ళకి వాని పని వానికి ఇవ్వాలంటే. అరే ఒక డిఏలు ఉన్నాయా? ఎంప్లాయీస్కు పిఆర్స్ ఇస్తానరా? ఎంప్లాయీస్కి ఏమైనా మంచిగా ఉందా? తర్వాత నిరుద్యోగులకు బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, ఒక ఉపాధి పలుకుని కానీ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇస్తారండి. వల్ల నిరుద్యోగులు రోడ్ల మీద పడతానండి. నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు. అరే ఎడ్యుకేషన్ ఎట్లా ఉందండి? ఘోరమైన ఎడ్యుకేషన్ ఆ శాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది కదా. హోము, ఎడ్యుకేషన్ చెప్తాను నేను. గదే కదా. ఎవరు సకన వాళ్ళు రేవంత్ రెడ్డి చూసుకోవచ్చు కదా. కేంద్రంలో అడగాల డబ్బులు. ఎడ్యుకేషన్ మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తుంది. మీరు ఒక ఎడ్యుకేషన్ పాలసీ బెటర్ కదా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ బెటర్ కదా, మేము మింగిల్ అవుతాము. తర్వాత మాకు ఇంత డబ్బులు కావాలి, మీ స్కూల్స్ కడుతుంది కాదు. గది అడుగుతాడు. అది అడగాలి కదా. అది అడగాలి. లేకపోతే మీకు ఇంత ఖర్చు పెడతాను, మీరు కూడా ఖర్చు పెట్టండి. లోకల్ బాడీస్ మీకు వసూలు చేస్తుంది, పబ్లిక్ దగ్గర వసూలు చేస్తుంది. ఈ రేషన్లో మీకు ఖర్చు అలాగే చెప్పండి. మేము సిగ్గుపడతాం. అరే మా బీజేపీ వెళ్ళేది మీరు చెప్పుకుంటాం. అరే మీరు జిఎస్టీ కానీ ట్యాక్స్ కానీ ప్రజల నుంచి వసూలు చేస్తున్నాడు, మళ్ళీ మేము ప్రజలకు ఇంత ఖర్చు పెడుతున్నాము. అప్పుడు చెప్తాం మీ సెంట్రల్కి ఇంత ఖర్చు పెడుతున్నాం. మరి దాన్ని బ్యాలెన్స్ చేసుకుందాం పట్ట. మరి అది రారు కదా. దానికి రారది. ఒక ఫెడరల్ అంటే లేదు. వీడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ యొక్క కుటుంబ పాలకులు, ఈ యొక్క దోపిడి దొంగల పాలకులు కింద స్థానిక ప్రభుత్వాలు డబ్బులు ఇయ్యరండి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు, మండలాలకు, తర్వాత మున్సిపాలిటీలకు వీళ్ళు డబ్బులు ఇవ్వరు. ఇవన్నీ కేంద్రం ఇవ్వాలి. వీళ్ళంతా వీళ్ళని దోసుకుంటారు, అప్పుల పాలు చేస్తారు, లక్షల కోట్ల అప్పుల పాలు చేస్తారు, విద్యను నిర్వహణ చేస్తారు, వైద్యాన్ని వ్యాపారం చేస్తారు. వీళ్ళు చేస్తారు. కేంద్రం మాత్రం చేయాలండి. ఎట్లా చేస్తారండి కేంద్రం? లెక్కలు పెడదాం పట్టు, లెక్కలు చూస్తున్న పట్ల కాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థను కూడా ఇవాళ రద్దు చేసే చర్చ జరుగుతుంది కదా. మళ్ళీ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి కదా. నేనేందంటే రద్దు చేయని, రద్దు పని వీళ్ళ స్థానిక ఈ రాష్ట్ర పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అది ఉంటుంది. అది నేనేందంటే స్థానిక ప్రభుత్వాలకు ఏమి ఇయ్యరండి వీళ్ళు. స్థానిక ప్రభుత్వాలకు ఇయ్యరు, అక్కడిని తెచ్చుకోరు. అమ్మ పెట్టదు, అడక తినేయడు. ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలి. ప్రజల మొత్తం బిలో పాటనే ఇవ్వాలి. ఇది వీళ్ళ సిస్టమ్ అంటున్నా. దోపిడి దొంగల పాలన. ఇవాళ 1000 కోట్లు వసూలు చేసి గాంధీ కుటుంబానికి ఇవ్వాలా అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? అరే ఎందుకు గాంధీ మనవడు ముస్లిం మారినందుక? గాంధీ మనవడు ముస్లిం ఏది ప్రచారం చేస్తుంది గాంధీ మనవడు. దానికేనా? లేకపోతే వీళ్ళందరూ భారతదేశాన్ని మొత్తం ఇస్లాం చేయాలని బూర్జువా లేదా ఈ యొక్క బూటాకు గాంధీలు ఉండరు కదా, డూప్లికేట్ గాంధీలు ఉండరు కదా. భారతదేశం ఇస్లాం మతం చేయాలని దానికి ఇస్తారు ఆయన. ఏది వక్ఫ్ బోర్డ్ అని, ముస్లిం పర్సనల్ అని చెప్పేసి, 370 ఆర్టికల్ అని చెప్పేసి, ముస్లింకా మతలాబ్ కాంగ్రెస్కా మతలాబ్ ముస్లిం చెప్పిండుగా మావాడు అరవింద్ గారు చెప్పారు క్లియర్గా. అరే ముస్లిం సున్నతులు ఉన్నాయా లేదా చూసుకోరా బాయ్ అన్నాడు. అది చూసుకొని అన్నారు రా బాయ్, మీరు డూప్లికేట్ ముస్లిం ఒరిజినల్ ముస్లిం చెప్పిండు, క్లియర్ చెప్పిండు కదా. అది అయితే ఏంటంటే నేనేందంటే ఇది వీళ్ళ పని ఏంటంటే మతానిగా మార్చడము, భారతదేశంలో ఇస్లాం చేయడము. ఇస్లాం చేస్తేనే మనకు ఉంటుందని చెప్పేసి అది కంకణం కట్టుకుంది. ఏది బాబరు మొఘల్ ఫ్యామిలీ కూర్చుంది కదా. మొఘల్ వారసులు కూర్చున్నారు కదా ఇప్పుడు ఢిల్లీలో. అరే ఎవడబ్బా నాకు అర్థం కాదు కానీ ఢిల్లీలో తుగ్లక్ అంటే తెలుసుగా, మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలుసు కదా విజయ్ గారు మీరు. మహమ్మద్ బిన్ తుగ్లకు ఆడు ఎప్పుడు దాడి చేసిండు? 1313, 14 ఆ కాలంలో చేసిండు. అంతకంటే ముందు వాడు ఇంకో ఢిల్లీ సుల్తాన్ దాడి చేసి ఏది కాకతీయ రాజ్యం మీద అల్లావుద్దీన్ గెలిచి, జలావుద్దీన్ గెలిచి, మాలిక్ కాఫీ వాడు దాడి చేసి 100 కోట్లు, 1000 కోట్ల ఆస్తులు, అమ్మాయిలు పట్టుకొని పోతారు.
మళ్ళా దాడి చేసిండు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉల్గు ఖాన్ వాడు దేశ సర్వనాశనం చేసిండు చేస్తే వాళ్ళ పేరు సర్వనాశనం చేసిండు తెలంగాణ మొత్తం సౌత్ ఇండియా మొత్తం వాడు ఇక్కడ దేవగిరి రాజ్యాన్ని ఇక్కడ కాకతీయ రాజ్యాన్ని సర్వనాశనం చేసి వేల మంది అమ్మాయిలు ఎత్తుకుపోయి అంటే రాజకన్యలు అక్కడ రాజకన్యలు ఎత్తుకుపోయి రెడ్డి సైన్యం ఉండే, తర్వాత మాల సైన్యం ఉండే, వెలిమాల సైన్యం ఉండే, వాళ్ళందరినీ చంపి వాళ్ళ యొక్క స్త్రీలను ఎత్తుకుపోయి అమ్ముకుంటారండి వాళ్ళు. అంటే వాని పేరు తుగ్లక్ రోడ్డుని పెడతారా వీడు? తుగ్లక్ రోడ్ ఎక్కడ ఉండాలి? ఎందుకు ఉండాలండి తుగ్లక్ రోడ్డు? బాబర్ రోడ్ ఎందుకు ఉండాలండి? ఔరంగజేబు ఎందుకు ఉండాలండి? ఔరంగజేబు శివాజీ గొడవలు చూడలేదా మనం? ఎవరు గ్రేట్? అక్బర్ గ్రేట్ అంటామా? ఔరంగజేబు గ్రేట్ అంటామా? సంభాజీ గ్రేట్ అంటాం మనం, అంతే కదా. ఔరంగజేబు పేరు ఉండదు, సంభాజీ పేరు ఉండదు, ఔరంగజేబు పేరు ఉండదు. అరే నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ రుద్రమాదేవి పేరు పెట్టాలి కదా, మరి వాని పేరు ఎట్లా పెడతావు నువ్వు? గణపతి దేవుని పేరు పెట్టాలి, వాని పేరు ఎట్లా పెడతావు నువ్వు? ఉల్గు ఖాన్ తుగ్లక్ రోడ్ ఎట్లా పెడతావు నువ్వు? అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళెవ్వరు లేరు, వీళ్ళెవ్వరు మాకు బానిసలే. ఎవరు పృథ్వీరాజు కానీ రేవంత్ రెడ్డి గారు ట్రంప్ రోడ్డు ఏదో పెడుతున్నారు కదా హైదరాబాద్లో. ట్రంప్ రోడ్డు అంటే కాంగ్రెస్ విధానం చెప్తాను. కాంగ్రెస్ అంటేనే ఇవాళ వాళ్ళ పేరు చెప్పుకోవడము. ఇప్పుడు ఇక్కడ ఏమంటే జిన్నాగాడు ఎవడండి? జిన్నాగాడు తెలుసుగా, మహమ్మద్ అలీ జిన్నాని పెంచి పోషించే వాళ్ళ నెహ్రూ ఫ్యామిలీ కదా. తర్వాత జిన్నా పేరు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఎందుకు ఉంటుందండి? జిన్నా పేరు ఈ దేశాన్ని విడగొట్టి లక్షల మంది సావులకు దాదాపు కోట్ల అవస్థకు దేశాన్ని విడగొట్టి వాని పేరు ఎందుకు ఉండాలి? కాంగ్రెస్ విధానమే ఇది. కాబట్టి ఏంటంటే రీసెంట్గా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తాజాగా ఆయన సొంత పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూలు దగ్గర ఒక బీసీ బిడ్డను, చిన్న పాపను రెడ్లు దౌర్జన్యంగా చంపేస్తే దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలి పోలీసులు. అకృతం చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, చాలా వ్యతిరేకం, జాతికి వ్యతిరేకం, మన భారత జాతికే వ్యతిరేకం. అటువంటి సంఘటనలు ఉంటాయి, అవి జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ దొరలు భూస్వాములు చేసే పనే అది కదా. దొరలు భూస్వాములు అప్పుడు నైజాముడు ఎట్లా చేసిండో, ఈ దొరలు భూస్వాముల కిందోళ్ళని కింద ఆడవాళ్ళని ఆడబడుచుల్ని ఇట్లా మా మల్ల స్వరాజ్యం గారు పాడతారు. ఇది ఊరి మీరు చూస్తాడు, ఊరి దొరగాడు నరుమునెత్తాకుండా నాట్లేయమంటాడని చెప్పేసి ఆ ఊరు దొరగాడు బాగా డబ్బున్నోళ్ళు, ఆస్తిపరులు, ఆంకర్లు, అధికారం చలాయించే వర్గాలు ఉంటాయి. వాళ్ళ వర్గాలు పేదోళ్ళు చేసే పని ఇదే అంటారు. వాళ్ళు రేప్ చేస్తారు, వాళ్ళని ఉంచుకుంటారు, వాళ్ళని బెదిరిస్తారు. జాతరకు వెళ్ళినటువంటి వాళ్ళని రెడ్లు వాళ్ళు వెలివేసి మీరు రావద్దని చెప్పి కొట్టడం, అది ఇప్పుడు కూడా సిగ్గుపడాల్సిన అవసరం. అటువంటి ఊర్లు చాలా ఉన్నాయి, అటువంటి చాలా జరుగుతున్నాయి. గుళ్ళకు రానిరండి దళితుల్ని. గుడి కట్టింది వాళ్ళే, రాయి కొట్టింది వాళ్ళే, నిర్మించింది వాళ్ళే, వాటి పూలు పనులు అందించింది వాళ్ళు రానిరంటుంది. అదే కదా మన భారత సమాజంలో ఉన్న కుల వ్యవస్థ. అది నిర్వహణంగా. అందుకనే భారత సమాజం యూనిటీగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. వీళ్ళు యూనిటీగా ఉండదు, మనము విడిపోవాలని వీళ్ళు చెప్తారు మిగతా పార్టీలు. అది ప్రాబ్లం. భారతీయ జనతా పార్టీకి భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. మీరు అట్లా కూడా ఉంటలేరు కదా, మీరు కేవలం హిందువులే కలిసి ఉండాలంటున్నారు కదా. మన దేశం పేరు ఏం పేరు? భారతదేశం. ఇంకోటి ఇండియా. హిందుస్థాన్ అంటే ఎక్కువ. అది మీరు అంటుంది హిందుస్థాన్ అని. మీరు ఆ పాకిస్తాన్, నువ్వు పోతే పాకిస్తాన్ నేను ఏమంటారు? నేను హిందుస్థాన్ అంటారా కాడా? నువ్వు పాకిస్తాన్ పోయి హిందుస్థాన్, అరేబియా దేశాలకు పోతే ఏమంటారు? హిందుస్థాన్ అంటారు. ఇరాన్ పోతే నిన్ను ఏమంటారు? హిందుస్థానీ అంటారు. హిందుస్థాన్ అంటారు నిన్ను, హిందుస్థాన్ అంటారు. అక్కడ భారత్ కూడా అన్నారు, ఇండియన్ వాళ్ళు. వాళ్ళ భాషలో హిందుస్థానీ అంటారు. హిందుస్థాన్ మన భారతదేశం పేరు హిందుస్థాన్. హిందూ మహాసముద్రం, హిందూ ఏరోనాటికల్ లిమిటెడ్, హిందూ పత్రిక, అన్ని హిందూ కేబుల్స్ లిమిటెడ్, ఎన్నో ఉన్నాయి కదా. ఇది మొత్తం హిందూ అయినప్పుడు, హిందుస్థాన్ అయినప్పుడు హిందూ అని కూడా ఏమంటారు అండి? హిందూ అనుకుంటే ఏమంటారు? హిందూ అన్న భారతదేశం, తెలుగులో భారతదేశం అంటావు, దాంట్లో హిందూ దేశం అంటావు. హిందూ అన్న భారత్ అన్న ఒకటే, భారతీయ జనతా పార్టీ అన్న హిందూ పార్టీ అన్న ఒకటే. సో మీరు హిందూకి ఇండియాకి పేటెంట్ తీసుకున్నారా? పేటెంట్ ఇండియాకు అరే హిందుస్థానే ఇండియా, భారతదేశం హిందుస్థాన్. దాని హిందుస్థాన్ అంటారు, భారతదేశం అంటారు. హిందుస్థాన్ భారతదేశం ఒకటా కాదా? వేరా? ఒకటే కాదు. ఒకటైనప్పుడు హిందూ అన్న భారత ఒకటే కదా. మీరు పేటెంట్ తీసుకున్నారా అంటున్నా? మీరు పేటెంట్ తీసుకుంటాం. మీ పార్టీ భారతీయులే. పేటెంట్ ఏం కాదు, భారతీయులు అందరూ. ఈ దేశం ఉంటాడు ప్రతి ఒక్కడు. ఈ గాలి, ఈ సంస్కృతి, వారసత్వం పుచ్చుకున్నాడు ప్రతి ఒక్కడు భారతీయుడే. లేదు నేను బాబాని పూజిస్తా, నాకు వాడిష్టము, లేకపోతే ఇక్కడ రాముడు దొంగ, తర్వాత కృష్ణుడు వ్యభిచారం అంటాడు, దేశద్రోహులే. ఖచ్చితంగా దేశద్రోహులకే చూస్తాం మేము, ఖచ్చితంగా దేశద్రోహులకే చూస్తాం అదంతా. థ్యాంక్ యూ సార్. మాట్లాడదాం రిజర్వేషన్ల అంశం మనం ఇంకో ఇంటర్వ్యూలో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు. సో ఇది తుర్కా నరసింహ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.